పర్చేజ్ ఇన్వాయిస్ ఇలా ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీరు బిజినెస్ నుంచి పర్చేజ్ చేస్తుంటారు, మార్కెట్లో డిఫరెంట్ వ్యక్తుల నుంచి పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో పర్చేజ్ ఇన్వాయిస్ ఎలా ఎంటర్ చేయాలి? లైక్ అమెజాన్ ఇన్వాయిస్, తర్వాత నార్మల్ పర్చేజ్ ఇన్వాయిస్. వాడు ఎలాగైనా ఇవ్వనివ్వండి, బట్ మనం ఏ విధంగా అమౌంట్ మ్యాచ్ చేసుకొని ఎంటర్ చేయాలి అనేది తెలుసుకోవాలి. ఓకే, సో డన్. చూడండి, ఒరిజినల్ ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, సిద్ధి వినాయక అకౌంట్స్ వరల్డ్, వీళ్ళు నాకు సప్లయర్. ఈ సప్లయర్ నుంచి టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 అనే ఐటెంని క్వాంటిటీ 3, హెచ్ఎస్ఆర్ నెంబర్ 18% జిఎస్టీ. ఓకే, మనకి టోటల్ వాల్యూ ఇక్కడ 2793. ఈ అమౌంట్ నేను మ్యాచ్ చేయాలి. ఇన్వాయిస్ నెంబర్, తర్వాత డేట్. ఓకే, ఇన్వాయిస్ నెంబర్, డేటు, అడ్రస్, పేరు, అమౌంట్, ఐటమ్స్ అన్ని మ్యాచ్ చేయాలి. ఫైనల్గా ఎలా ఎంటర్ చేయాలి అనేది చూడండి. ఇది పర్చేజ్ ఇన్వాయిస్ మా. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాం. ఓచర్లోకి వెళ్తున్నా, ఫస్ట్ పర్చేజ్లోకి వెళ్తున్నా. ఒరిజినల్ ఇన్వాయిస్, ఈ నెంబర్ ఉంది కదా, SP-0851, దాన్ని కాపీ చేసుకోండి. Ctrl+C, Ctrl+V, పేస్ట్. ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఉంది కదా, ఆ ప్లేస్లో ఇవ్వాలి. డేట్ మార్చండి. డేట్ ఏముంది ఇక్కడ, 10 జనవరి. ఓకే, Alt+C, పర్సనల్ ఇక్కడ సిద్ధి వినాయక అకౌంట్స్ వరల్డ్. Ctrl+C, Ctrl+V, సన్రీ క్రెడిటర్స్. వారి యొక్క అడ్రస్ ఇవ్వాలి రియల్ టైంలో కంపల్సరీగా. చూడండి, ఇప్పుడు ఇంత వాళ్ళ పేరు అవన్నీ టైప్ చేయకుండా మనకి డిఫాల్ట్గా ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ GSTIN, ఇవి 5.0 ఇచ్చిన ఆప్షన్. అంటే మనం ఏమి టైప్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ వాళ్ళ GSTలో రిజిస్ట్రేషన్ అయిన డీటెయిల్స్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. ఇవంతా మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ GST నెంబర్ ఒక్కటి ఇస్తే చాలు. జస్ట్ GST నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అంతా తీసుకుంటుంది. కావాలంటే చూడండి, బ్యాక్ వచ్చాను, నేను Alt+C ఇచ్చాను. ఇక్కడ ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్, దీన్ని సెలెక్ట్ చేసి GST నెంబర్ ఇక్కడ ఇచ్చిన, ఎంటర్ ఇస్తున్నా, అంతే. మొత్తం పేరు, అడ్రస్ మొత్తం క్రియేట్ చేసుకుంటుంది అదే. ఎంటర్ వచ్చేసిందా? వాళ్ళ యాజ్ పర్ GST పోర్టల్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అంతా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం ఏమి టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఎంటర్. చూడండి, నేను ఏం చేయలే, అంతా వచ్చేసింది. ఇక్కడ అండర్ ఒకటి మార్చుకోవాలా, అంతే. మిగతాది నేను ఏమైనా టైప్ చేసినా, పాన్ నెంబర్ మొత్తం వచ్చేసింది. ఇది 5.0లో వచ్చిన ఆప్షన్స్. ఓకేనా, సేవ్ చేయండి. Ctrl+A, పర్చేస్, Alt+C. ఐటమ్ ఏముంది ఇక్కడ, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, ఒరిజినల్ ఇన్వాయిస్ మావి. నెంబర్స్, నెంబర్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. పర్సెంటేజ్ ఎంత, 18%. 1. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. యాక్చువల్గా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఈ రెండిట్లో ఏ అమౌంట్ ఎంటర్ చేయాలి, 789 తీసుకోవాలి. ఓకే, దానికి ట్యాక్స్ కలిపితే ఈ వాల్యూ వస్తుంది. ఓకే, 789, ఎంటర్. GST ఎన్ని క్వాంటిటీ, 3 కదా, 3 క్వాంటిటీ. దానికి రౌండ్ ఆఫ్. ఇక్కడ -0.06. ఓకేనా, ఇది మా
ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఇది ఒరిజినల్ ఇన్వాయిస్. సేవ్. ఓకే, ఈ విధంగా మనం మ్యాచ్ చేయాలి, ఇన్వాయిస్ ని మ్యాచ్ చేయాలి. వాడు ఎంత అమౌంట్ అని ఇవ్వండి, మనం ఇన్వాయిస్ ని మ్యాచ్ చేసుకోవాలి. ఇది కన్ఫర్మ్. ఓకే, తర్వాత మనకి అమెజాన్ ఇన్వాయిసెస్ ని ఎలా ఎంటర్ చేసుకోవాలి? చూడండి, అమెజాన్ ఇన్వాయిస్ ఎలా ఉంటుంది? ఎవరైనా బుక్స్ ఆర్డర్ పెట్టుకుంటారు కదా నాకు, వేరే వేరే రాష్ట్రాల నుంచి. సో కర్ణాటక, ఓకే, అనిర్బాన్ పాలంట. ఇదంతా చూసి భయపడాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంది? అతని పేరు, అతని అడ్రస్, ఒకవేళ అతనికి జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్, జిఎస్టీ నెంబర్ ఉంది. ఓకే, సో తర్వాత ఎప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాడు, ఏం ఐటమ్ ఆర్డర్ పెట్టుకున్నాడు, క్వాంటిటీ ఎంత, 1 క్వాంటిటీ, రేట్ ఎంత, 500. ఓకే, అంతే. ఇవన్నీ అనవసరం. చూడు, మనకి జిఎస్టీ నెంబర్ ఉంది, ఇది ఒక్కటి ఇస్తే చాలు, వన్ డీటెయిల్స్ మొత్తం తీసుకుంటుంది. మనం అంతా టైప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ఇది నాకు జిఎస్టీ, నాకు అమెజాన్ నుంచి వస్తుంది నాకు ఈ ఇన్వాయిస్. సేల్స్లోకి వెళ్ళండి, ఆల్ట్ సి, ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్, జిఎస్టీ నెంబర్ ఇచ్చాను, ఎంటర్. వన్ డీటెయిల్స్ ఆటోమేటిక్ అన్నీ వచ్చేస్తాయి, నేనేం చేయాల్సిన అవసరం లేదు. కర్ణాటక చూడండి, జస్ట్ అండర్ గ్రూప్ ఒకటి మార్చుకోవాలి, సన్రీ డెప్టర్స్ అంతే. నేను ఏం చేయలేదు. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, అదర్ స్టేట్ కదా, సేల్స్ జిఎస్టీ, ఆల్ట్ సి, ఐటమ్ ఏముంది ఇక్కడ, SAP FICO ఇంటర్వ్యూ ప్రిపరేషన్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ V పేస్ట్. నెంబర్స్, HSN నెంబర్ ఎంత ఉంది ఇక్కడ, 490100, కంట్రోల్ సి, కంట్రోల్ V. పర్సంటేజ్ ఎంత, 12%. అప్పుడు నేను ఏం చేయాలంటే F12 లో ఇన్క్లూజివ్ ట్యాక్స్ వేసి పెట్టాలా, యా, 1 క్వాంటిటీ. టోటల్ అమౌంట్ ఎంత, యాక్చువల్గా 500. ఆ 500 ఇక్కడ ఇవ్వాలి నేను. నాకు పడిన అసలు రేటు 446, దానికి ట్యాక్స్ కలపాలి, జిఎస్టీ. టోటల్గా 500 ఇక్కడ వచ్చేసింది. డేట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఆర్డర్ డేట్ 0-1, డేట్ మార్చండి 0-1, అంతే. ఇదంతా ఇన్వాయిస్ నాకు అనవసరం, ఇదంతా చూసి భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకే, ఇవంతా అవసరం లేదు మనకు. అమెజాన్, ఎవరైనా నా దగ్గర మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకున్నారంటే వాళ్ళ డీటెయిల్స్ నాకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది ఒరిజినల్ ఇన్వాయిస్, సేవ్ చేయాలి, అంతే. సో టుడే మనం పర్చేజ్ ఇన్వాయిస్, అదేవిధంగా సేల్స్ ఇన్వాయిస్, రియల్ టైమ్ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, అమౌంట్స్ ఏ విధంగా మ్యాచ్ చేయాలనేది కూడా తెలుసుకున్నాం. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్ మా? ఏమైందా? యా, సో అవి చేసేసాయండి. సో రిమైనింగ్ సెకండ్ మెటీరియల్ ఈరోజు నేను ఫార్వర్డ్ చేస్తాను వాట్సాప్ దీనికి, మెయిల్కి, అది కూడా ప్రింట్ తీసుకోండి. ఓకే, డన్ గైస్. సార్ ఒక చిన్న స్మాల్ డౌట్ సార్. చెప్పండి సార్, ఇప్పుడు క్యాపిటల్ రిజర్వ్ అండ్ జనరల్ రిజర్వ్ అది ఏకీలో పోస్ట్ చేస్తాం సార్, అది సెకండ్ మెటీరియల్ వస్తాయి బ్రదర్. ఓకే, ఓకే. క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్ అనేది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకుంటాం. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి F5 ఆర్ F7 తీసుకుంటాం. అది ఇయర్ ఎండ్ అంటే లాస్ట్ మూమెంట్ లో 31st March లో కానీ, లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వాల్యూని క్యాపిటల్ కలిపేటప్పుడు ఆ జనరల్ రిజర్వ్ కానీ క్యాపిటల్ రిజర్వ్ కానీ తీసుకుంటాం. వచ్చిన ప్రాఫిట్ లో నుంచి కొంత అమౌంట్ పక్కకు తీసి పెట్టుకుంటాం, 10%, 20%. సెకండ్ మెటీరియల్ లో నీకు అర్థమవుతుంది. యా, డన్ గైస్. సార్, థ్యాంక్ యూ సార్. రెంట్ అడ్వాన్స్ కరెంట్, రెంట్ అడ్వాన్స్, రెంట్ అడ్వాన్స్ కరెంట్ అసెట్. అడ్వాన్స్ అంటే ఏదైనా కరెంట్ అసెట్.
ఓకే సార్. ఓకే, అడ్వాన్స్ ట్యాక్స్ అన్నా ఏదైనా అడ్వాన్స్ అంటే అది కరెంట్ అసెట్ ఫిక్స్ అయిపోయింది. ఓకే సార్. యా, డన్ గైస్. టెక్నికల్ పాయింట్స్ కూడా మధ్య మధ్యలో చెప్పుకుంటూ వస్తాను. మనకి ఒక కంపెనీకి 2 రకాల పాస్వర్డ్స్ మనం సెట్ చేయొచ్చు. టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటే ఇది పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత కంపెనీ పేరు కంటికి కనిపించదు, స్టార్స్ రూపంలో కనబడుతుంది. ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్. వన్స్ ఒకసారి మనం క్రియేషన్ చేసామంటే దాన్ని రిమూవ్ చేయలేము. ఓకే, ముందుగానే వార్నింగ్ ఇస్తుంది క్రియేషన్ చేసేటప్పుడు. మన అకౌంట్స్ మనం తప్ప వేరే వాళ్ళు చూడకూడదు అనుకుంటే మనం ఆ పాస్వర్డ్స్ ని సెట్ చేస్తాం. ఓకే, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అంటే ఈ కంపెనీ కంటికి కనబడుతుంది. మీరు మెయిల్ ఐడి ఓపెన్ చేసేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా ఇస్తారో దీనికి యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 ఉంటాయి. కానీ టాలీ వాల్ట్కి ఒక పాస్వర్డే ఉంటుంది. ఓకే, ఇప్పుడు కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ వద్దు అనుకుంటే రిమూవ్ చేయొచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ రెండింటిని ఎలా క్రియేషన్ చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ చూసారా స్టార్లు కనబడుతున్నాయి కదా, ఈ స్టార్లు కనిపించే దాన్ని టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటారు. ఓకే, చూద్దాం. కొత్త కంపెనీ చేస్తున్నాను, టొయోటా ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ చూడండి, సెక్యూరిటీ సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. ఎస్, 1 2 3 1 2 3. If you forgot your Tally Vault password, you will permanently lose access to your company data. ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్ గా F11 ఓపెన్ అవ్వదు, పాస్వర్డ్ అడిగిన తర్వాత F11 ఓపెన్ అవుతుంది. చూసారా, డైరెక్ట్ గా F11 ఓపెన్ కాల, 1 2 3 ఇస్తేనే F11 వస్తుంది. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేసుకుని ఇంటికి వెళ్ళిపోయా క్లోజ్ చేసి. రేపు వచ్చి చూస్తా, రేపు వచ్చి ఇదే కంపెనీలో మళ్ళీ నేను వర్క్ చేయాలి. అప్పుడు ఈ టొయోటా ప్రైవేట్ లిమిటెడ్ అనేది కనపడుతుందా లేదా చూద్దాం. షట్ చేస్తాను కంపెనీ. ఈ నెంబర్ గుర్తుండాలి మీకు, 100238. ఇది గుర్తు లేకపోతే ఒకవేళ ఇదే పాస్వర్డ్స్ తో మీకు 10 కంపెనీలు ఉన్నాయనుకో, ఆ 10 కంపెనీల్లో టయోటా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఏంటి అని తెలుసుకోలేరు. అదే ఈ నెంబర్ గుర్తుంటే మీరు పలానా కంపెనీ డైరెక్ట్ గా ఓపెన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 10 కంపెనీలు ఉన్నాయి, దీంట్లో ఏ కంపెనీ నాది, ఏ నెంబర్ అది, అదే నెంబర్ గుర్తుంటే డైరెక్ట్ గా ఓపెన్ చేస్తారు. ఇక్కడ 100238 ఎంటర్, 1 2 3. చూసారా, ఓపెన్ అయిపోయింది. ఇలా దీన్ని టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటారు. ఓకే, కంటికి కనిపించదు, స్టార్ రూపంలో కనబడుతుంది. నెక్స్ట్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. ఇప్పుడు కావాలంటే దీని పాస్వర్డ్ మార్చొచ్చు. టయోటా ప్రైవేట్ లిమిటెడ్ కి పాస్వర్డ్ కావాలంటే మార్చొచ్చు. చూడండి, కంపెనీ, టాలీ వాల్ట్, ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. Want to alter the Tally Vault password? Yes. So do you want to create a copy? No. ఇప్పుడు చూడండి, 1 2 3 ఇస్తే ఓపెన్ అవ్వదు, 1 2 3 4 5 6 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఇలా టాలీ వాల్ట్ పాస్వర్డ్ ని మనం ఇది కూడా చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, మారుతి షోరూమ్. Control user access to complete data. Control user access to complete data. Yes. Username, Tally. Password 1 2 3 1 2 3.
యాక్సెప్టర్ సేవ్ అది ఓకే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని వెళ్ళిపోయారు. కంపెనీ క్లోజ్ చేశారు. ఓకే. రేపొచ్చి మళ్ళీ ఇదే కంపెనీ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఉంటుందా లేదా చూడండి. మారుతి ఉందా ఇక్కడ? మారుతి షోరూమ్. చూసారా? సార్ నాకు ఈ పాస్వర్డ్ వద్దు అనుకుంటున్నా. రిమూవ్ చేయాలి. కంపెనీ 1, 2, 3 యాక్సెప్టర్ సేవ్. ఇప్పుడు ఇంకా పాస్వర్డ్ ఉండదు. చూసారా? డైరెక్ట్గా ఓపెన్ అయింది. దీన్ని కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అంటారు. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. క్లియర్గా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. క్లియరా? సార్ చెప్పండి. ఇది గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తారు కదా సార్ హెచ్ఎస్ లో. అప్పుడు మనము క్రియేట్ చేసుకోవాలి సార్. అది ఖచ్చితంగా ఎక్స్పెన్సెస్ అంటే ఎందుకు ఒక్కో ప్రాబ్లం ఒకలా ఉంటుందంటే, మనము కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒక జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా చేస్తే నా అకౌంట్స్ బాగా అర్థం అవుతాయి అనేది మీ ఇంటెన్షన్, మీ క్రియేటివిటీ. ఇప్పుడు అన్ని రకాల మోడల్స్ చెప్తున్నాను. నువ్వు వర్క్ చేసే ప్లేస్లో ఎలా చేస్తే బాగుంటుంది అనేది నీ ఇమాజిన్. ఓకే. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ చేస్తే బాగుంటుందా, చేయకపోతే బాగుంటున్నది నీ చాయిస్. నువ్వు నార్మల్గా చేసుకున్నా ఏం కాదు, ఇలా చేసుకున్నా ఏం కాదు. ఎలా చేస్తే బాగుంటుంది అనేది నీ ఆలోచన. మోడల్స్ ఇలా చేయొచ్చు అని చెప్పడం నా బాధ్యత. చేస్తే బాగుంటుందా లేదా అనేది నీ యొక్క ఇంటెన్షన్. ఇట్లా అనమాట. చెయ్యాలి అని గ్యారెంటీ కాదు. మోడల్కి ఇలా చేయొచ్చు అనేది ఒకటి చూపించుకోవడం అంతే. అట్లా. ఇప్పుడు ఏం తెలియకుండా అకౌంట్స్ తెలియకుండా నార్మల్ ఫార్మాట్ మెయింటైన్ చేసేది ఒకలా. అన్నీ తెలిసి ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి నువ్వు చేసే విధానం ఒకలా. అట్లా. అదే. ఇప్పుడు ఇలా చేసావనుకో డిపార్ట్మెంట్ వైజ్‌గా ఉంటాయన్నమాట. డిపార్ట్మెంట్ వైజ్‌గా ఉన్నప్పుడు మీ ఓనర్‌కి బాగా అర్థమవుతాయి. ఇప్పుడు నువ్వు అన్నీ మిక్స్ చేసి చేసావనుకో, ఇలా మొత్తం సాలరీస్ 2 రకాలు కనపడతాయి. రెండ్లు 2 రకాలు కనపడతాయి. అసహ్యంగా ఉంటది ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు. ఓకే. అట్లా. రిమైనింగ్ వాళ్ళమ్మా ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. వీడియోని 1కి 2 సార్లు చూడండి. నిదానంగా రాసుకోండి. మెటీరియల్ ప్రింట్ తీసుకోండి. పక్కన ఏదైనా డౌట్స్ ఉంటే మెటీరియల్‌లోనే బ్యాక్ సైడ్‌లో ప్రొసీజర్ ఉంటది. ప్రాఫిట్ అండ్ లాసెస్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. మీరు ఆన్ ద స్పాట్ ఆ పక్కనే బా ఏంది ఆన్సర్ లైక్ ప్రాబ్లమ్ పక్కనే ఏదైనా మీకు డౌట్స్ ఉన్నది పెన్సిల్ తీసుకొని రాసుకోండి గుర్తుండడానికి. ఎప్పుడైనా ఓపెన్ చేసినా ఈ పాయింట్ వేసి పెట్టాలి ఇక్కడ అనేది గుర్తుంటుంది. ఓకే. యా డన్ గైస్. సార్ ఈ ప్రాబ్లం ఆన్సర్ మెటీరియల్ ఏ పేజ్ నెంబర్ సార్ ఒకసారి చెప్తారా? అది కూడా చూసుకోండి బ్రదర్. అది కూడా నేనే చెప్పాలంటే ఎట్లా బ్రదర్? మెటీరియల్ చేతిలో పెట్టాను చూసుకోవచ్చు కదా. అది కూడా నేనే చెప్పాలంటే ఎట్లా? ఒక 5 నిమిషాలు కదా. 5 నిమిషాలు అక్కడ తిప్పితే తెలుస్తుంది కదా ఎక్కడ ఉన్నది.